హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ హల్వా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. బ్రెడ్ హల్వా చేయడానికి ముందుగా ఒక ప్యాకెట్ బ్రెడ్ పీసెస్లను తీసుకోవాలి. బ్రెడ్ పీసెస్లని 2 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల బ్రెడ్ అనేది కొద్దిగా గట్టిగా తయారవుతుంది కాబట్టి మనం ఇలా కట్ చేసుకునేప్పుడు బ్రెడ్ అనేది పొడి పొడిగా రాలకుండా ఉంటుంది. అలానే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఆయిల్లో పొడి ఎక్కువ రాలి ఆయిల్ నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇలా ఆరబెట్టుకున్న బ్రెడ్ పీసెస్లని సైడ్స్ అంచులు బ్రౌన్ కలర్లో ఉన్న పాటుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పొడవాటి ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్లు కట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలండి. ఎక్కువ హీట్ ఉంటే బ్రెడ్ పీసెస్లు అనేది త్వరగా నల్లగా అవుతాయి. బ్రెడ్ పీసెస్లను ఫ్రై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బ్రెడ్ పీసెస్లు నల్లగా అయిపోతే హల్వా కూడా నల్లగా వచ్చేస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడే ఇలా బ్రెడ్ పీసెస్లు వేసుకొని మరోవైపుకు తిప్పుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే వీటిని ఒక జాలి గరిటెలోకి తీసుకొని ఇందులో ఉన్న ఆయిల్ మొత్తాన్ని పొయ్యేలాగా ఇలా గరిటెతో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల బ్రెడ్ పీసెస్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పడిపోతుంది. ఇలానే రెండోసారి ఆయిల్లో బ్రెడ్ పీసెస్లు వేసుకొని ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ మీడియం హీట్కి వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా బ్రెడ్ పీసెస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్లు మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకుంటేనే హల్వా టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. బ్రెడ్ త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడే బ్రెడ్ పీసెస్లు వేసుకొని అన్నిటినీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎన్ని బ్రెడ్ పీసెస్లు ఉంటే అన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 1 కప్పు చక్కెర 1 కప్పు నీళ్లు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి. 1 కప్పు చక్కెర అంటే 250 గ్రాముల వరకు ఉంటుందండి. 1 ప్యాకెట్ బ్రెడ్ పీసెస్లకి 250 గ్రాముల చక్కెరను తీసుకోండి. స్వీటు కరెక్ట్గా సరిపోతుంది. దంచి పెట్టుకున్న యాలకులను 4 వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చక్కెర సిరప్ అనేది 4-5 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. అలా వచ్చాక చెక్ చేసుకోవాలి. ఒకసారి చేతితో చెక్ చేసుకుంటే పాకం అనేది జిగురులాగా ఉండాలి. ఇలా 2 వేలకి జిగురుగా అనిపిస్తే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్లన్నిటినీ వేసుకోవాలి. ఇలా బ్రెడ్ పీసెస్లన్నిటినీ వేసుకొని బ్రెడ్ పీసెస్లు మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బ్రెడ్ పీసెస్లన్నీ ఇలా పాకం మొత్తం బాగా పీల్చుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. బ్రెడ్ పీసెస్లన్నీ చక్కెర సిరప్ని బాగా పీల్చుకునేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని చక్కెర సిరప్ మొత్తం బాగా పీల్చుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్తో కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పాలు వేసుకుంటే బ్రెడ్ హల్వా అనేది చాలా రుచిగా ఉంటుంది. పాలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ హల్వా మొత్తం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి. వెన్న లేకపోతే నెయ్యి వేసుకోండి. వెన్న కొద్దిగా వేడయ్యాక కొద్దిగా బాదం ముక్కలు పుచ్చకాయ గింజలు వేసుకొని పుచ్చకాయ గింజలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని ముందుగా ఉడికించుకున్న హల్వాలోనికి వేసుకొని కలుపుకోవాలి. హల్వా అనేది ఎక్కువ గట్టిగా ఉండకూడదండి. ఇలా కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.